హెల్త్ న్యూస్ మీకోసం. ఆస్తమా, సిఓపిడి వంటి శ్వాస సమస్యలకు గాలి కాలుష్యం ముప్పు కారకమనే సంగతి తెలిసిందే. అయితే ఇది ఊపిరితిత్తులు, శ్వాస మార్గాలు, గాలిగదుల వంటి దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందా అనేది అంతగా తెలీదు. దీన్ని తెలుసుకోవడానికే బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్కు చెందిన పరిశోధకుల బృందం ఇటీవల ప్రయత్నించింది. దీర్ఘకాలం నుసి PM2.5, PM10, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్ ప్రభావానికి గురికావటం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరే ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. స్పెయిన్లోని క్యాటలోనియా ప్రాంతంలో భారీ ఎత్తున చేపట్టిన కోవ్ ఎయిర్ క్యాట్ అధ్యయనం నుంచి 38 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు. వేసవి కాలంలో గాల్లో PM2.5, PM10, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్ మోతాదుల వార్షిక సగటును అంచనా వేసి ఆసుపత్రిలో చేరిన వారు, మరణించిన వారు, ఇతరాత్ర జబ్బులతో బాధపడుతున్న వారి వివరాలను విశ్లేషించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో, అలాగే ఫ్లూ, నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన వారిని విడివిడిగా వర్గీకరించారు. వాయు కాలుష్యానికి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరడానికి మధ్య బలమైన సంబంధమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఇతరాత్ర జబ్బులతో బాధపడే మగవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. పొగ తాగటం, కాలేయం, కిడ్నీ జబ్బులు, బరువు వంటి అంశాలు వీరికి ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్, PM2.5 లేదా PM10 ప్రభావానికి గురైన వారిలో 50% మంది ఆసుపత్రిలో చేరుతూ ఉండటం గమనార్హం.